చైతన్య అకాడమీకి స్వాగతం. హాస్టల్ వార్డన్కు మరియు గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి జాగ్రఫీ మీ ముందుకు రావడం జరిగినది. మై నేమ్ ఈస్ మురళి. దరిదాపులు 18 ఇయర్స్ నుంచి జాగ్రఫీ తెలుగు 2 రాష్ట్రాల్లో టీచింగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ముందు క్లాస్లో బ్రహ్మపుత్ర నది, సింధు నది పరిచయం చేశాను. ఇప్పుడు ప్రస్తుతము గంగా నది గురించి మీ ముందుకు పరిచయం చేస్తున్నాను. ఓకే, గంగా నది మరియు గంగా నది గురించి మాట్లాడుతున్న సందర్భంలో గంగా నది అనేది భారతదేశంలో అతిపెద్ద నది. భారతదేశంలో అతిపెద్ద నది గంగా నది. మరియు గంగా నదిని జాతీయ నదిగా 2008 సంవత్సరంలో మరియు చెప్పడం జరిగింది. నేషనల్ రివర్గా ప్రకటన చేశారు. అదేవిధంగా గంగా నది గురించి మనం మాట్లాడినప్పుడు గంగా నది అనేది 2 నదులు కలయిక వల్ల ఏర్పడుతుంది. 2 నదులు కలయిక వలన గంగా నది ఏర్పడుతుంది. మరియు మ్యాప్ను ఆధారంగా మనం చూద్దాం. ఏంటి గంగా నది విశేషాలు మాట్లాడడం. మరియు గంగా నది అనేది 2 నదులు కలయిక వల్ల ఏర్పడింది. ఒకటి అలకనంద. అలకనంద అనేది ఒక నది. భగీరథ అనేది ఒక నది. ఈ అలకనంద, భగీరథ 2 నదులు కలయిక వలన గంగా నది ఏర్పడింది అనే ప్రస్తావన మనం గమనిస్తాం. ఓకే, మరియు అలకనంద అనే నది ఏ హిమాలయాల్లో జన్మించిందంటే మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుమయూన్ పర్వతాలలో సతప్నాథ్ అనే ప్రాంతంలో జన్మించింది. ఎక్కడ జన్మించింది? సతప్నాథ్ అనే ప్రాంతంలో జన్మించింది. సతప్నాథ్. మరియు భగీరథ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సేమ్ కుమయూన్ పర్వతాలలో గంగోత్రి అనే ప్రాంతంలో జన్మించింది. ఎక్కడ జన్మించింది? గంగోత్రి. మరియు ఒకటి అలకనంద సతప్నాథ్ అనే ప్రాంతంలో జన్మించింది. భగీరథ వచ్చేసి గంగోత్రి అనే ప్రాంతంలో జన్మించింది. ఈ 2 నదులు ఎక్కడ కలయిక జరిగినాయంటే ఉత్తరాఖండ్లో దేవప్రయాగ వద్ద కలిశాయి. ఎక్కడ కలిశాయి? ఉత్తరాఖండ్లో దేవప్రయాగ వద్ద. ఎవరెవరు? అటు అలకనంద ఒకటి భగీరథ. ఇది భగీరథ. ఇటు పక్కన ఉండేది భగీరథ, ఆ పైన ఉండేది అలకనంద. మరియు అలకనంద, ఓకే ఇక్కడ గమనించండి, అలకనంద భగీరథ 2 నదులు కలయిక వల్ల ఏది ఏర్పడింది? గంగా నది ఏర్పడింది. నా ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఒకటి అలకనంద, 2 భగీరథ. ఈ 2 ఎక్కడ కలిశాయని చెప్తున్నాను? దేవప్రయాగ అనే ప్రదేశంలో కలిశాయి. దేవప్రయాగ అనే ప్రాంతంలో కలవడం జరిగింది. మరియు దేవప్రయాగ అనే ప్రాంతంలో ఈ గంగా నదిగా ప్రయాణించి ఉత్తరాఖండ్ ద్వారా, ఉత్తరప్రదేశ్ ద్వారా, బీహార్ ద్వారా మరియు జార్ఖండ్ ద్వారా వెస్ట్ బెంగాల్ ప్రవేశించింది. మరియు వెస్ట్ బెంగాల్ ప్రవేశించి వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతంలో పరక్కా అనే ప్రదేశంలో గంగా నది 2 నదులుగా చీలిపోయింది. గంగా నది 2 నదులుగా చీలిపోయింది. ఒకటి పశ్చిమ గంగాగా ఒక చీలిక జరిగింది. ఒకటి తూర్పు గంగాగా ఒకటి చీలిక జరిగింది. మరియు తూర్పు గంగా అనేది గంగాగా చెప్పుకుంటున్నాం. పశ్చిమ గంగా అనేది హూగ్లీ నదిగా చెప్పుకుంటున్నాం. ఏ నదిగా చెప్పుకుంటున్నాము? హూగ్లీ. వాస్తవంగా హూగ్లీ గంగా నది 2 నదులు కలయిక వల్ల ఏర్పడింది. మళ్ళీ 2 నదులుగా చీలిక జరిగింది. ఎక్కడ చీలిక జరిగింది? వెస్ట్ బెంగాల్ ప్రదేశంలో పరక్కా అనే ప్రాంతంలో 2 నదులుగా చీలిపోయింది. ఇలా 2 నదులుగా చీలిపేసి గంగా నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించింది. మరి గంగా నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించి బంగ్లాదేశ్లో ఒక బ్రహ్మపుత్ర నదిని కలుపుకునేది. బ్రహ్మపుత్ర ఇద్దరు కలిశారు. ఎక్కడ కలిశారు వీళ్ళిద్దరు అనే ప్రస్తావన తీసుకుంటే మరియు గెలుండో అనే ప్రాంతంలో కలిశారు. ఎక్కడ కలిశారు? గెలుండో, ఈ గెలుండో అనే ప్రాంతంలో కలిసి ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళు ఏ నదిగా ప్రయాణించారంటే మేఘనా నదిగా ప్రయాణించారు. ఏ నదిగా ప్రయాణించారు? మేఘనా నదిగా ప్రయాణించారు. ఎవరు? బ్రహ్మపుత్ర నది, గంగా నది ఇద్దరు కలిసిన తర్వాత మేఘనా నదిగా ప్రయాణించి చివరికి బంగాళాఖాతంలో షాకిని
షాకినీబాద్పూర్ వద్ద మరియు బంగాళాఖాతంలో కలయిక జరిగింది. ఎవరు? గంగా నది. షాకినీబాద్పూర్ వద్ద బంగాళాఖాతంలో ఒకరు కలిస్తే ఈ హూగ్లీ నది ఉంది కదా, ఈ హూగ్లీ నది ఇటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రయాణించి కలకత్తా నగరం ద్వారా చివరికి సముద్రంలో ఇది ఎక్కడ కలిసిందంటే సాగర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలిసింది. మీరందరూ చదువుతూ ఉంటారు, గంగా నది బంగాళాఖాతంలో సాగర్ దీవుల వద్ద కలయిక జరిగింది అని పాఠ్యాంశంలో రాయడం జరిగింది. చాలా మంది ప్రైవేట్ మెటీరియల్లో కూడా చదివి ఉంటారు. గంగా నది కాదు, సాగర్ దీవుల వద్ద కలిసింది. హూగ్లీ నది సాగర్ దీవుల వద్ద కలిసింది. వాస్తవంగా హూగ్లీ ఎవరు? గంగా. ఏ గంగా? పశ్చిమ గంగా. తూర్పు గంగా అనేది ఎప్పుడైతే బంగ్లాదేశ్లోకి ప్రయాణిస్తాని ఆ తూర్పు గంగాను బంగ్లాదేశ్ వాసులు పద్మ అని పేరు పెట్టడం జరిగింది. ఏ నదిగా పెట్టడం జరిగింది? పద్మ అని పేరు పెట్టడం జరిగింది. ఏ దేశంలో? బంగ్లాదేశ్లో. ఎప్పుడైతే అక్కడ పద్మా నదిగా బంగ్లాదేశ్లోకి ప్రయాణించింది, అదే బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని జమునాగా చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారమ్మా? జమున. ఈ అక్కడ పద్మ, ఇక్కడ జమున ఇద్దరు బంగ్లాదేశ్ లో గెలుండో అనే ప్రాంతంలో కలిసి మేఘనా నదిగా ప్రయాణించి చివరికి బంగాళాఖాతంలో షాకినీబాద్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలయిక జరిగింది. మరియు ఎక్కడైతే పరక్కా వద్ద హూగ్లీ నది విడిపోయిందో ఆ హూగ్లీ నది చివరికి బంగాళాఖాతంలో సాగర్ దీవుల వద్ద కలయిక జరిగింది. ఇది గంగా నది విశేషం. మరియు ఈ గంగా నది ఏ రాష్ట్రాల్లో ప్రయాణించింది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రయాణించింది. ఏమన్నా? ఉత్తరప్రదేశ్లో ప్రయాణించింది, మరియు బీహార్లో ప్రయాణించింది, మరియు జార్ఖండ్లో ప్రయాణించింది, మరియు వెస్ట్ బెంగాల్లో ప్రయాణించింది. దీని ప్రవాహం వేరు, పరివాహకం వేరు. ప్రవాహం అంటే ఈ నది ప్రయాణిస్తున్న రాష్ట్రాలు, పరివాహకం అంటే ఈ నది, ఈ ఉపనదులు కలిసి నీటి వసతి కల్పిస్తున్న ప్రదేశాలను పరివాహకం అంటారు. ఎస్. మరియు ఈ గంగా నది ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఏ రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నది అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రయాణిస్తున్నది. మరియు దేశంలో అతి పొడవైన నది, భారతదేశంలో అతి పొడవైన నది, అతి పెద్ద నది, జాతీయ నదిగా ప్రకటన చేస్తారు. ఈ నదిని భారతదేశంలో ఏ విధంగా చెప్పుకుంటున్నామంటే జాహ్నవి అంటున్నారు. గంగా నదిని భారతదేశంలో ఏమంటారు? జాహ్నవి అంటారు. అదేవిధంగా ఇదే గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమంటారు? పద్మ అంటారు. పద్మ చివరికి ఏంగా మారిపోయింది? మేఘనాగా మారిపోయింది. ఎవరు కలయిక వలన మేఘనాగా మారింది? పద్మ, జమున ఇద్దరు కలయిక వలన మేఘనాగా మారిపోయింది. ఇది గంగా నది విశేషాలు. మరియు గంగా నది పొడవు వచ్చేసి ఏమన్నా? గంగా నది పొడవు వచ్చేసి 2525 కిలోమీటర్లు. 2525 కిలోమీటర్లు. మరియు ఇది భారతదేశంలో ప్రయాణిస్తున్నది ప్లస్ బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుంది. గంగా నది మొత్తం పొడవు 2525 కిలోమీటర్లు. మరియు ఓన్లీ భారతదేశంలో పొడవు వచ్చేసి 2100 కిలోమీటర్లు. భారతదేశంలో దీని పొడవు వచ్చేసి 2100 కిలోమీటర్లు. మరియు ఈ గంగా నది పర్వతాల నుంచి మైదానంలోకి ఎక్కడ ప్రవేశించింది అని ఎగ్జామినర్ గారు అడిగితే ఇది హరిద్వార్ అనే ప్రాంతంలో ప్రవేశించింది. ఎక్కడ ప్రవేశించిందమ్మా? హరిద్వార్ అనే ప్రాంతంలో మరియు మైదానంలోకి ప్రవేశించింది. మరియు హరిద్వార్ అనే ప్రాంతంలోకి మైదానంలోకి ప్రవేశిస్తే ఈ గంగా నది పైన ఎలాంటి నగరాలు మీరు గమనిస్తారంటే ఉత్తరాఖండ్ లో హృషికేశ్ అనే నగరం గుర్తిస్తారు. హృషికేశ్ అనే నగరము మీరు చూస్తారు. ఏ నది పైన? గంగా నది పైన. ఏ రాష్ట్రంలో? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. అదే గంగా నది పైన మరొక నగరం వచ్చేసి ఇక్కడ వారణాసిని గమనించవచ్చు. వారణాసి మరియు మీరు కాశీ అంటారు, వారణాసిని గమనించవచ్చు. మరియు అదే విధంగా అలహాబాద్ గమనించవచ్చు. అలహాబాద్. అదేవిధంగా బీహార్లో పాట్నా చూడొచ్చు. బీహార్లో పాట్నా గమనించవచ్చు. పాట్నా నగరము, అలహాబాద్ నగరము, వారణాసి నగరము,
ఉషికేష్ నగరము ఏ నది పైన ఉన్నవి అని ఎగ్జామినర్ గారు అడిగితే గంగా నది పైన ఉన్న నగరాలు. మరియు ఈ గంగా నదిని పరిశుభ్రత చేయడానికి 2014 సంవత్సరంలో 2014 సంవత్సరంలో నమామి నమామి గంగా అనే పథకాన్ని ఏర్పాటు చేశారు. నమామి గంగా అనే పథకాన్ని ఏర్పాటు చేశారు. ఏ నదిని శుద్ధి చేయడానికి? గంగా నదిని శుద్ధి చేయడానికి. దీని లక్ష్యం 2020 సంవత్సరంలో లక్ష్యాన్ని తీసుకున్నారు. కానీ కొద్దిగా కరోనా వలన ఈ పరిశుభ్రత చేయడానికి కొద్దిగా లేట్ పట్టిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. గంగా నదిని శుభ్రత చేసే ప్రోగ్రాం పేరు వచ్చేసి నమామి గంగా అనే పథకాన్ని 2014 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది గంగా నది విశేషాలు మీరు గుర్తించాలా. ఎన్ని నదుల కలయిక వల్ల ఏర్పడింది? 2 నదుల కలయిక. ఎక్కడ కలయిక జరిగింది? ఉత్తరాఖండ్లో దేవప్రయాగ వద్ద. ఎక్కడ మైదానంలో ప్రవేశించింది? హరిద్వార్ ప్రాంతంలో ప్రవేశించింది. భారతదేశంలో ఈ నదిని ఏమంటున్నారు? జాహ్నవి అంటున్నారు. ఈ నది ఎక్కువ దూరం ఏ రాష్ట్రంలో ప్రయాణించింది? ఉత్తరప్రదేశ్లో ప్రయాణించింది. ఈ నది ఎక్కడ చిలుకు జరిగింది? వెస్ట్ బెంగాల్లో ఫరక్కా అనే ప్రాంతంలో జరిగింది. చిలుకు జరిగిన తర్వాత ఎన్ని నదులుగా ఏర్పడింది? 2 నదులుగా. ఒకటి గంగా, 2 హూగ్లీగా. ఓకే, గంగా నదిని బంగ్లాదేశ్ ఏమన్నారు? పద్మ అన్నారు. పద్మాబాయి ఎవరితో కలిసింది? జమునతో కలిసింది. జమునాతో కలిసిన తర్వాత ఇద్దరు ఏమైనారు? మేఘనాగమ్మ అన్నారు. ఎక్కడ కలిశారు? బంగ్లాదేశ్లో గెలుండో అనే ప్రాంతంలో కలిశారు. చివరికి సముద్రంలో ఎక్కడ కలయిక జరిగింది? షాకిని బాద్పూర్ వద్ద బంగాళాఖాతంలో కలయిక జరిగింది. ఓకే, ఇక్కడ మ్యాప్ చూశారు. ఇప్పుడు తదుపరి మనము ఏం చూద్దామంటే మ్యాప్ చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఏంటి? గంగా నది. ఓకేనా? గంగా నది. గంగా నది ఎన్ని నదుల కలయిక వల్ల ఏర్పడింది? 2 నదుల కలయిక వల్ల ఏర్పడింది. ఓకే, గమనించాలి. ఓకే, ఒకటి అలకనంద, 2 భగీరథ. మరియు ఇక్కడ ఉండేది అలకనంద, ఇక్కడ ఉండేది భగీరథ. మరియు ఈ అలకనంద భగీరథ 2 నదుల కలయిక వలన గంగా నది ఏర్పడిందని మీరు గమనిస్తున్నారు. గంగా నది చీలిక జరిగింది కూడా గమనించారు. ఇప్పుడు గంగా నదికి ఉపనదులు ఉన్నాయి. కుడివైపు ఉపనదులు ఉన్నాయి, ఎడమ వైపు ఉపనదులు ఉన్నాయి. ఇటుపక్క ఉండేటివి ఎడమ వైపు ఉపనదులు, ఇటుపక్క ఉండేటివి కుడివైపు ఉపనదులు. జనరల్ గా గంగా నదికి ఉపనదులు. గంగా నదికి ఉపనదులు ఏమేమి ఉపనదులు ఉన్నాయి గంగా నదికి? రామ్ గంగా మరియు శారద మరియు గోమతి మరియు గాగ్రా గండక్ కోసి మహానంద ఇవి ఉపనదులు. రామ్ గంగా, శారద, గోమతి, గాగ్ర, గండ, కోసి, మహానంద అనే నదులు ఎడమ వైపు ఉపనదులు. మరియు కుడివైపు ఉపనదులు ఇటు పక్కన నది ఇది కదా. ఎలా వస్తుందంటే ఎడమవైపు ఉపనదులు రామ్ గంగా, శారద, గోమతి, గాగ్ర, గండ, కోసి, మహానంద అనేటివి ఎడమవైపు ఉపనదులు. కుడివైపు ఉపనదులు మీరు గమనిస్తే కుడివైపు ఉపనదులు వచ్చేసి మనము యమున అనేది కుడివైపు ఉపనది. యమున, సోన్ దామోదర్ అనేటివి మరియు గంగా నదికి కుడివైపు ఉపనదులు. మరియు జనరల్గా ఉపనదులు అంటున్నాం. రామ్ గంగా, శారద, గోమతి, గాగ్ర, గండ, కోసి, మహానంద, యమున, సోన్, దామోదర్ అనే నదులు గంగా నదికి ఉపనదులు. మరి గంగా నదికి అతి పొడవైన ఉపనది ఏంటి? యమున అనేది మనకు అందరికి తెలిసిన విషయం. మరి ఇక్కడ ఎగ్జామ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గంగా నదికి క్రింది వాణిలో కుడివైపు ఉపనదులు గుర్తించండి లేదా ఎడమ వైపు ఉపనదులు గుర్తించండి అని అడుగుతాడు. లేదు, గంగా నదికి క్రింది వాణిలో దీపకల్ప వర్షాధారిత నది ఏది అంటాడు. మరియు ఇవి యమునా నది దీపకల్ప నది కాదు, సోన్ నది దీపకల్ప నది, దామోదర్ నది దీపకల్ప నది. జనరల్ గా సోన్ నది వచ్చేసి దీపకల్ప పీఠభూమిలో వర్షం పైన ఆధారపడినది. వాస్తవంగా దామోదర్ నది
ఎవరితో కలుస్తుంది అంటే హూగ్లీతో కలుస్తుంది. ఎవరితో కలుస్తుంది? హూగ్లీతో కలుస్తుంది. డైరెక్ట్ గంగాతో కలిసేది వీళ్ళిద్దరే, ఎవరు? యమున, సోన్. దామోదర్ వచ్చేసి గంగాతో కలవదు, హూగ్లీతో కలుస్తుంది. ఇక్కడ ఉంది కదా హూగ్లీ, 2 చీలికలు జరిగింది కదా, అలా హూగ్లీతో కలుస్తుంది. కాబట్టి ఆ గంగా నదిగా చెప్పుకుంటాం, కానీ ఇది గంగా నదితో కలదు, ఒక యమున సోన్ కలుస్తుంది. సోన్ నది అనేది దీపకల్ప వర్ష ఆధారిత నది. ఎవరికి? గంగా నది. ఓకే, తర్వాత మాట్లాడతాం. ఉపనదులు రామ్ గంగా. ఏంటన్నా? రామ్ గంగా. మరియు రామ్ గంగా మనం మాట్లాడుతున్నాం. రామ్ గంగా అనేది ఓకే హిమాలయాల్లో, ఏమన్నా హిమాలయాల్లో రామ్ గంగా, రామ్ గంగా. ఈ రామ్ గంగా గురించి మాట్లాడుతున్నాం. రామ్ గంగా గురించి మాట్లాడుతున్న సందర్భంలో రామ్ గంగా జన్మస్థానం, రామ్ గంగా జన్మస్థానం. ఫస్ట్ రామ్ గంగా జన్మస్థానం తీసుకున్నాం. రామ్ గంగా అనే నది రామ్ గంగా అనే నది గర్వార్ కొండల్లో జన్మించింది. ఎక్కడ జన్మించింది? గర్వార్ కొండల్లో జన్మించింది. ఎవరు? రామ్ గంగా. మరియు గర్వార్ కొండల్లో జన్మించి గంగా నదితో ఎక్కడ కలయిక జరిగిందంటే కనౌజ్ అనే ప్రాంతంలో, ఏమన్నా కనౌజ్ అనే ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్లో కనౌజ్ అనే ప్రాంతంలో మనకు గంగా నదితో కలిసింది. ఎవరు? రామ్ గంగా నది. రామ్ గంగా ప్రవాహం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నది. మరి రామ్ గంగా నది నీరు ఢిల్లీకి త్రాగడానికి సరఫరా అగును. రామ్ గంగా నీరు ఢిల్లీకి సరఫరా అవును. దేనికి? డ్రింకింగ్ వాటర్. వాస్తవంగా ఢిల్లీ అనే నగరము యమునా నది పైన ఉన్నది. యమునా నది నీరు తీసుకోవచ్చు, కానీ రామ్ గంగా నీరు తీసుకుంటున్నా. 200 TMC నీరు డ్రింకింగ్ వాటర్ రామ్ గంగా నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్నది. రామ్ గంగా అనేది హిమాలయాల్లో గర్వార్ కొండల్లో జన్మించి ఉత్తరప్రదేశ్లో కనౌజ్ అనే ప్రాంతంలో గంగా నదితో కలవడం జరుగుతున్నది. అదేవిధంగా మరియు రామ్ గంగా అయిపోయింది. నెక్స్ట్ రామ్ గంగా తర్వాత నెక్స్ట్ తదుపరి గోమతి. ఏంటన్నా? గోమతి. రామ్ గంగా తర్వాత ఆర్డర్లో ఏంటంటే గోమతి. ఈ గోమతి అనే నది ఏమన్నా? గోమతి. గోమతి అనే నది ఎక్కడ జన్మించిందంటే ఇది ఉత్తరప్రదేశ్లో. ఎవరు? గోమతి. మరియు గోమతి. ఈ గోమతి అనేది ఉత్తరప్రదేశ్లో గోమతి సరస్సులో జన్మించింది. గోమతి సరస్సు అనే ప్రాంతంలో జన్మించింది. మరి గోమతి అనే సరస్సు అనే ప్రాంతంలో జన్మించి ఈ నది ఎక్కడ గంగా నదితో కలిసిందంటే సైదాపూర్ వద్ద. ఏమన్నా? సైదాపూర్ వద్ద ఉత్తరప్రదేశ్లో గంగా నదితో కలిసింది. ఎవరు? గోమతి నది. మరి గోమతి నది తర్వాత నెక్స్ట్ తదుపరి వచ్చేసి శారదా నది. ఏంటి? శారదా. ఈ శారదా నది ఇది ఎక్కడ జన్మిస్తుందంటే ఉత్తరాఖండ్లో. ఏమన్నా? ఉత్తరాఖండ్లో మిలాం అనే ప్రాంతంలో జన్మిస్తుంది. మిలాం. ఎవరు? శారదా నది. ఇక్కడ మనం రాసుకుంటే శారదా నది గమనించాం. ఈ శారదా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మిలాం వద్ద జన్మించింది. ఉత్తరాఖండ్లో మిలాం వద్ద జన్మించి ఉత్తరాఖండ్ నుంచి మ్యాప్లో పక్కనే ఉత్తరాఖండ్ సరిహద్దు కలిగిన నేపాల్ దేశం ఉంది. నేపాల్ దేశంలోకి వెళ్తారు. నేపాల్ దేశంలోకి వెళ్ళేసి నేపాల్లో కాళీ గంగా నదిగా ప్రయాణిస్తారు. ఎవరు? శారదా నది. ఎప్పుడైతే నేపాల్కి వెళ్ళేసి నేపాల్లో శారదా నది భూభాగాన్ని ఏర్పాటు చేయడం వల్ల నేపాల్ దేశాన్ని భారతదేశం మధ్య వివాస్పదంగా మారింది. ఎవరు? శారదా నది. వాళ్ళు నేపాల్లో కాళీ అంటారు, కాళీ గంగా అంటారు. ఏ నదిని? శారదా నది. నేపాల్ను అటాచ్ చేసి మళ్ళీ యూపీలోకి వచ్చేస్తారు. ఎవరు? శారదా నది. మరి యూపీలోకి వచ్చేసి యూపీలో ఎవరితో కలుస్తుందంటే గాగ్రాతో కలుస్తుంది. ఎవరితో కలుస్తుంది? గాగ్రా. ఇక్కడ గాగ్రా అనే నది ఉంది. ఈ గాగ్రా అనే నదితో ఎక్కడ కలుస్తుందంటే బ్రహ్మఘాట్ అనే ప్రాంతంలో. ఏమన్నా? బ్రహ్మఘాట్ అనే ప్రాంతంలో ఎవరితో కలుస్తుంది? గాగ్రాతో కలయిక జరుగుతున్నది. ఓకే, గాగ్రా ఉంది రాశాను కదా, ఇక్కడ గాగ్రా రాశాను కదా. గాగ్రా గురించి మాట్లాడతాను.
మరియు వాస్తవంగా శారద అనే నది డైరెక్ట్ గంగా నదితో కలయిక జరగదు. శారద అనే నది గాగ్రాతో కలుస్తుంది. గాగ్రాతో ఎక్కడ కలుస్తుంది? బ్రహ్మఘాట్ వద్ద కలుస్తుంది. శారదా నదికి మరొక పేర్లు కాళీ మరియు కాళీ గంగా అంటారు. ఏ దేశంలో? నేపాల్ దేశంలో. దీని విషయము ఒకటి గమనించండి. ఈ శారద అనేది అక్కడ నేపాల్కి వెళ్ళిన తర్వాత తమ దిశను మార్చుకుంటారండి. శారదా అనేది అలా ఒకవైపు ఒక రోజు వచ్చేసి ఒక సంవత్సరంలో ఒక వైపు వచ్చేసి మరొక సంవత్సరంలో మరొక వైపు వెళ్తాదండి. అందువల్ల అలా వెళ్ళడం వల్ల శారదా నది వల్ల మైదానాలు ఏర్పడినాయంట నేపాల్లో. ఎప్పుడైతే నేపాల్లో శారదా నది వల్ల మైదానాలు ఏర్పడితే ఆ మైదానం ఒక సంవత్సరంలో లేదా 2-3 సంవత్సరాల్లో ఒకవైపు నది వెళ్ళి ఉంటుంది, మరి 2-3 సంవత్సరాల్లో మరొకవైపు వెళ్ళింది, అక్కడ మైదానాలు ఏర్పాటు చేసి ఉంటుంది, ఇక్కడ మైదానాలు ఏర్పాటు చేసి ఉంటుంది. అలా ఈ నది నేపాల్కు మనకు వివాదాస్పదంగా మారింది. అది పక్కన పెడితే మరి ఈ శారదా నది గాగ్రా నదితో కలయిక జరుగుతున్నది. ఎక్కడ కలయిక జరుగుతున్నది? బ్రహ్మఘాట్ అనే ప్రాంతంలో కలయిక జరుగుతున్నది. ఎక్కడ కలయిక జరుగుతుంది? బ్రహ్మఘాట్. తర్వాత నెక్స్ట్ తదుపరి ఏనది? గాగ్రా. ఏనన్నా? గాగ్రా నది. ఏనది? గాగ్రా నది. గాగ్రా నది టిబెట్ ప్రదేశంలో గుర్ల మదాంత్ అనే ప్రాంతంలో జన్మించి ఈ గాగ్రా నది ఇక్కడికి యూపీలోకి వచ్చి అక్కడ మరియు శారదాను కలుపుకొని బ్రహ్మఘాట్ వద్ద చివరికి గంగా నదితో కలయిక జరుగుతున్నది. ఎక్కడ గంగా నదితో కలయిక జరుగుతున్నది? చాప్రా అనే ప్రదేశంలో. ఎక్కడన్నా? చాప్రా అనే ప్రదేశంలో గంగా నదితో కలయిక జరుగుతున్నది. ఎవరు? గాగ్రా. మరియు ఈ గాగ్రాకు ఉపనదులు మనకు పక్కన పెడితే గాగ్రా అనేది 2 కలిసి గంగా నదితో కలుస్తున్నాయి. ఎక్కడ కలిసాయి? ఇది చాప్రా వద్ద. గాగ్రా తర్వాత గండక్ అనే నది ఉంది. ఏంటి? గండక్. ఈ గండక్ నది మీరు గమనించండి. ఏంటన్నా? గండక్ నది. ఈ గండక్ నది ఎక్కడ జన్మించిందంటే ఇది నేపాల్లో సోహుతు అనే ప్రాంతంలో జన్మించి బీహార్లో పాట్నా వద్ద గంగా నదితో కలిసింది. ఎవరు? గండక్ నది. ఏమన్నా? గండక్ నది. గమనించండి, గండక్ నది గురించి మాట్లాడుతున్నాను. మరియు గండక్ నది ఇక్కడ రాస్తున్నాను. గండక్ అనే నది ఎక్కడ జన్మించింది? నేపాల్లో సోహుతు అనే కనుమ వద్ద జన్మించింది. భారతదేశంలో ఎత్తు ప్రాంతంలో జన్మించే ఏకైక నది సోహుతు. దరిదాపులు నేపాల్లో సోహుతు అనే ప్రాంతము 7,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ 7,000 మీటర్ల ఎత్తులో సోహుతు అనే కణమంలో జన్మించి నేపాల్ నుంచి భారతదేశం లేకొచ్చి భారతదేశంలో బీహార్ రాజధాని పాట్నా వద్ద గంగా నదితో కలుస్తున్నది. ఎవరు? మరియు గండక్ నదిని నేపాల్లో నారాయణ నది అంటారు. ఏమంటారు? నారాయణ నది అంటున్నారు. ఎవరు? నేపాల్ వాసులు నారాయణ నది అని కూడా అంటున్నారు. గండక్ నదికి 3 ఉపనదులు కలవు. కాళీ, బారి, త్రిశూల్. ఎవరికి? గండక్ నదికి ఉపనదులు కాళీ, బారి, త్రిశూల్. ఈ 3 నదులు ఉన్నాయి. ఎవరికి ఉపనదులు? గండక్ నది నేపాల్ ఏమంటారు? నారాయణ నది అంటారు. మరియు గండక్ తర్వాత కోసి. మరియు ఈ కోసి నది ఎక్కడ జన్మించిందంటే ఇది సిక్కిం నేపాల్ సరిహద్దుల్లో గోసాయినాట్. ఓకే, ఇక్కడ గమనించండి. ఏ నది మాట్లాడుతున్నాను నేను? కోసి నది గురించి మాట్లాడుతున్నాను. ఏ నది? కోసి నది. ఇక్కడ కోసి. గమనించండి,
కోసి ఇక్కడ ఉంది. ఈ కోసి నది మరియు నేపాల్ సిక్కిం సరిహద్దుల్లో గోసాయి ఈ గోసాయి నాడు వద్ద జన్మించి చివరికి గంగా నదితో బీహార్లో కురుషేల అనే ప్రాంతంలో మరియు గంగా నదితో బీహార్లో కలవడం జరుగుతుంది. ఎవరు? కోసి నది మేజర్గా బీహార్ను బాగా ఇబ్బంది పెట్టే నది కోసి నది. బీహార్లో ఎప్పుడైతే వరదలతో బాగా ఇబ్బంది పడుతున్నారో బీహార్ వాసులు, ఆ కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అంటారు. కోసి నదిని ఏమంటారమ్మా? బీహార్ దుఃఖదాయిని. ఇక్కడ ఉత్తర భారతదేశాన్ని వరదలతో ముంచెత్తే నదులు ఎవరెవరంటే ఇక్కడ కోసి నది ఏమన్నా 1 కోసి నది, 2 గండక్ నది, 3 ఇక్కడ ఉండే నదులు శారదా, గాగ్రా. ఈ 3 నదులు గాగ్రా, గండక్, కోసి, ఈ 3 నదులు ఉత్తర భారతదేశాన్ని వరదలతో అలా ముంచెత్తి నష్టం చేసి మరలా సారవంతమైన భూములను తయారు చేస్తాయి. సార్ ఎలా సార్ సారవంతమైన భూములను తయారు చేస్తాయి అని గమనిస్తే, ఈ నదులు హిమాలయాల నుంచి వస్తున్నాయి. వచ్చేటప్పుడు మట్టిని అంతా తీసుకొని వస్తాయి. మట్టిని తీసుకొచ్చి మంచిగా నేలను ఏర్పాటు చేస్తాయి. బాగా పంటలు పండించుకుంటారు. మళ్ళీ పంటలు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాయి. మళ్ళీ వరద వచ్చిందంటే పంటలన్నీ నాశనం అవుతాయి. అలా ఉత్తర భారతదేశాన్ని వరదలతో ముంచెత్తే నదులు కింది వాళ్ళు ఏంటి అని ఎగ్జామ్ అడిగాడంటే గాగ్రా, గండక్, కోసి అనే నదులు ఉత్తర భారతదేశాన్ని వరదలతో ముంచెత్తుతాయి. లేదా అలా కాకుండా ఎగ్జామినరు ఉత్తర భారతదేశంలో ఉన్న మైదానాలను పునరావృతం చేసే నదులు క్రింది వానులు ఏంటి, లేదా ఉత్తర భారతదేశంలోని మైదానాలను సారవంతం చేసే నదులు క్రింది వానులు ఏంటి అని ఎగ్జామినర్ గాని ఫ్రేమ్ చేస్తే 1 గాగ్రా, 2 గండక్, 3 కోసి. మరియు కోసికి ఉపనదులు ఉన్నాయి. హరుం కోసి, దూద్ కోసి, సప్త కోసి, తల్క కోసి, తంబ కోసి అనే నదులు ఉన్నాయి. ఎవరికి? కోసికి. ఓకే, మీరు గమనించాలి. మన నోట్బుక్ లో మొత్తం PDF లో రూపంలో ఇవ్వడం జరిగింది. అరుణ్ కోసి, దూద్ కోసి, సప్త కోసి, తల్క కోసి, సప్త మరియు తంబ కోసి అనే నదులు వలన కోసి నది ఏర్పాటు కావడం వల్ల, ఆ నదులన్నీ కోసి నదితో కలవడం వల్ల బీహార్ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నది. అందువల్ల బీహార్ దుఃఖదాయిని అంటారు. దేశంలో చాలా వెనుకబడిన రాష్ట్రం బీహార్. ఈ బీహార్ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని డెవలప్ చేస్తున్నది. మరి ఎంత భారతదేశమే బీహార్ డెవలప్ చేస్తూ ఉంటే కానీ బీహార్ను ఇబ్బంది పెట్టినది కోసి నది. అందువల్ల భారతదేశ దుఃఖదాయిని అంటారు. ఏ నదిని? కోసి నది. ఎస్. అదేవిధంగా మరియు తదుపరి మరియు మహానంద. ఏంటి? మహానంద. ఇవన్నీ ఎడమ వైపు ఉపనదులు. బీ కేర్ఫుల్. ఎగ్జామ్ను మీలాగా మీ నోట్బుక్లు మీ ప్రైవేట్ మెటీరియల్ లాగా ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి సోర్స్ లేదండి. ఇక్కడ గమనించండి. ప్యాటర్న్ మార్చేసుకున్నాడు అతను. కుడి వైపు ఉపనదులు గుర్తించండి, ఎడం వైపు ఉపనదులు గుర్తించున్నాడు. ఇంతకుముందు ఆ రోజుల్లో గమనిస్తే గంగా నదికి అధిపడవన ఉపనది యమున అనేసేవాడు. లేదా గంగా నది క్రింది వానిలో ఉపనది ఏంటి, లేదా ఉపనది కానిది అనేవాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదమ్మా. ఇది మీరు చాలా జాగ్రత్తగా SI కానిస్టేబుల్ను చాలా జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా గ్రూప్ 2 కూడా యాస్పిరెంట్స్ కూడా మరీ చెప్తున్నాను. ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మ్యాప్ ద్వారా మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎక్కడ దొరకదు. ఇది గమనించాలి. ఇది ప్రతి విద్యార్థి ప్రతి యాస్పిరెంట్ గమనించాలి. మీరు గమనిస్తూ ఉంటారు. ఏదో చెప్పేసేసి కోచింగ్కి వెళ్ళేసేసి పైసలు చేజార్చుకొని క్వాలిఫై కానప్పుడు చాలా బాధపడతారు. ఇక్కడ గమనించండి. క్వాలిటీని చూడండి, క్వాంటిటీ చూడండి. ఇన్స్టిట్యూట్కి చేరండి. మీరు 3 days కాదు, 4 days కాదు, 5 days కాదు, అబ్జర్వేషన్ చేయండి చైతన్య అకాడమీలో. మీకు నచ్చిన తర్వాతే పైసలు కట్టండి. ఇది మరీ చెప్తున్నాను. ఏదో ప్రోగ్రామ్స్ తక్కువ ఫీజు ఎలా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అది కాదు. ఫస్ట్ కోచింగ్ అంచనా వేయండి. ఎవరు ఎలా చెప్పగలుగుతారు అంచనేసి ప్రిపరేషన్ చేయండి. మీరు గమనించండి అమ్మా. ఏంటి నేను అలా చెప్తున్నాను అంటే, లేకలాక 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తున్నది. కానిస్టేబుల్, SI అండ్ గ్రూప్ 2 ఇలాంటివి. ఇవన్నీ మళ్ళీ రావు కదా. అలా వచ్చేటప్పుడు మనం చేరాలంటే, ఏ కోచింగ్ చేరాలంటే 10 మందిని అడగండి. యాస్పిరెంట్స్ ఉంటారు.
విన్నర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళు అడిగిన తర్వాత మంచి నిర్ణయం తీసుకుని కోచింగ్ సెంటర్ రండి. ఓకే, ఇది తదుపరి మహానంద. మరియు ఎడమ వైపు ఉపనది గంగా నదికి మహానంద. మహానంద అనేది ఏనన్నా మహానంద. ఈ మహానంద అనేది జార్ఖండ్లో డార్జిలింగ్ అనే ప్రాంతంలో జన్మిస్తాడు. జార్ఖండ్లో డార్జిలింగ్, జార్ఖండ్లో డార్జిలింగ్ డార్జిలింగ్ ఈ డార్జిలింగ్ అనే ప్రాంతంలో జన్మించి మరియు వెస్ట్ బెంగాల్, గమనించండి, జార్ఖండ్ కాదు వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రాంతంలో జన్మించి ఈ మహానంద అనే నది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయేసి బంగ్లాదేశ్లో గంగా నదితో గోదావరి అనే ప్రాంతంలో ఎక్కడమ్మా గోదావరి అనే ప్రాంతంలో గంగా నదితో కలుస్తుంది. గోదావరి, గమనించండి. ఓకే, ఎవరు? మహానంద. ఎటువైపు ఉపనదులేవి? ఎడమ వైపు ఉపనదులు. ఎడమ వైపు ఉపనదులు ఏంటేంటివి? ఓకే, రామ్ గంగా, గోమతి, శారద, గాగ్రా, గండక్, గోమతి, రామ్ గండకు, తదుపరి కోసి ఏమన్నా కోసి, ఇక్కడ మనం చూస్తే మహానంద. ఏంటి? మహానంద. ఇవి ఎడమ వైపు ఉపనదులు. అదేవిధంగా గంగా నదికి కుడివైపు ఉపనదుల్లో మొదటిది వచ్చేసి యమున. యమునా నది ఎక్కడ జన్మించింది? మరియు ఇది ఉత్తరాఖండ్లో యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించింది. యమునోత్రి. ఈ యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించి యమునా నది ఢిల్లీ, ఆగ్రా, మధుర, తాజ్ మహల్ ద్వారా ఇది ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ వద్ద గంగా నదితో కలయిక జరుగుతుంది. అలహాబాద్ వద్ద గంగా నదితో కలయిక జరుగుతుంది. ఏది? యమునా నది. ఎక్కడ? అలహాబాద్ వద్ద గంగా నదితో కలయిక జరుగును. అలహాబాద్. ఆ అలహాబాదును త్రివేణి సంగమం అంటారమ్మా. అలహాబాద్ ఏమంటారు? త్రివేణి సంగమం. మూడు నదులు కలిసే ప్రదేశమే త్రివేణి సంగమం. ఆ రోజుల్లో అలహాబాద్ వద్ద యమున మరియు గంగా మరియు సరస్వతి అని మూడు నదులు కలయిక జరిగేది. అలా ఆ కలయిక జరగడం వల్ల దాని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగమం అలహాబాద్ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు అలహాబాద్ ప్రాంతాన్ని పేరు మార్చడం జరిగింది. దీన్ని ఏమంటున్నారంటే మరియు జనరల్గా ప్రయాగ అంటున్నారు. ఏమంటున్నారు? అలహాబాద్ ప్రాంతాన్ని ప్రయాగ అంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు గమనించాలి. ఎక్కడ జన్మించింది ఇది? ఢిల్లీలో ఉత్తరాఖండ్లో యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించింది. ఈ యమునా నది పైన ఢిల్లీ అనే నగరం కనపడుతుంది, ఆగ్రా అనే నగరం కనపడుతుంది, మధుర అనే నగరం కనపడుతుంది. తాజ్ మహల్ యమునా నది పైన ఉంది. లాస్ట్ కు మరియు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ వద్ద గంగా నదితో కలయిక జరుగుతున్నది. యమునా నది పైన ఉన్న నగరాలు ఢిల్లీ, ఆగ్రా, మధుర, తాజ్ మహల్ కూడా ఏ నది పైన ఉంది? యమునా నది పైన ఉంది. మరియు శ్రీకృష్ణుని జన్మస్థానం మధుర ఏ నది పైన ఉంది? యమునా నది పైన. మరియు ఆగ్రా ఏ నది పైన ఉంది? యమునా నది పైన. మరియు ఢిల్లీ నగరం ఏ నది పైన ఉంది? యమునా నది పైన. యమునా నది పొడవు వచ్చేసి 1376 కిలోమీటర్లు. 1376 కిలోమీటర్లు. గంగా నదికి అతి పొడవైన ఉపనది యమున. యమునా పొడవు వచ్చేసి 1376 కిలోమీటర్లు. ఇది మీరు గమనించాలి. యమునాకు మళ్ళీ ఉపనదులు ఉన్నాయి. చంబల్, బెట్వా, క్రేన్, హిరాన్, రెండ్, బోర్నా అనే నదులు ఉన్నాయి. అవి చెప్తాను. ఓకే, యమునా నది గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఏంటి? సోన్. ఏంటమ్మా? సోన్. ఈ సోన్ నది దీపకల్ప వర్ష ఆధారిత నది. ఎవరికి? గంగా నదికి. దీపకల్ప వర్ష ఆధారిత నది. మరియు సోన్ నది ఎక్కడ జన్మించిందంటే దీపకల్ప భూభాగంలో
మధ్యప్రదేశ్లో అమరకంటిక్ అనే ప్రాంతంలో జన్మించింది. ఎక్కడ జన్మించింది? అమరకంటిక్. మరియు అమరకంటిక్ మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో అమరకంటిక్ అనే ప్రాంతంలో జన్మించింది. ఎవరు? సోన్ నది. మరియు అమరకంటిక్ అనే ప్రాంతంలో జన్మించి బీహార్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో మరియు ధనీపూర్ లేదా ధనీపూర్ వద్ద ఈ మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళేసి బీహార్ దగ్గర ధనీపూర్ వద్ద ఎవరు కలయిక జరుగుతున్నదంటే సోన్ నది కలయిక జరుగుతున్నది. సోన్ నది మధ్యప్రదేశ్లో అమరకంటిక్ అనే ప్రాంతంలో జన్మించింది. మరియు భారతదేశంలో ఉత్తర దిశకు ప్రయాణిస్తున్న నది సోన్ నది. మీరు చూడండి, ఈ అన్ని నదులు ఎలా సౌత్ కు వస్తున్నాయి, ఈస్ట్ కు వెళ్తున్నాయి, వెస్ట్ కు వెళ్తున్నాయి. ఒక నార్త్ కు వెళ్ళే నది సోన్ నది. సోన్ కు ఉపనదులు ఉన్నాయి. రిహాండ్, మహానంద, నార్త్ కోయల్, సౌత్ కోయల్ అనేటివి ఉన్నాయి. మహానంద, రిహాండ్ అనే నదులు ఉన్నాయి. ఎవరికి? సోన్ నది. ఎవరికి? సోన్ నది. అదే విధంగా తర్వాత నెక్స్ట్ సోన్ నది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? దామోదర్ నది జార్ఖండ్ లో పలమావు కొండల్లో జన్మించి ఇది వెస్ట్ బెంగాల్లో హూగ్లీ నదితో కలకత్తాకు దిగువన హూగ్లీ నదితో కలయిక జరుగును. ఎవరు? దామోదర్ జార్ఖండ్ లో పలమావు కొండల్లో జన్మించి, గమనించండి బోర్డు పైన, జార్ఖండ్ లో చోటానాగపూర్ పీఠభూమిలో పలమావు కొండల్లో జన్మించి ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వెళ్ళి కలకత్తాకు దిగువన ఏ నదితో కలిసింది? హూగ్లీ నదితో కలిసింది. మరియు దామోదర్ నదికి బరాక్, కోనార్, పంచాట్ అనే 3 ఉపనదులు ఉన్నాయి. ఎవరికి? దామోదర్ నది. బరాక్, కోనార్, పంచాట్ 3 ఉపనదులు ఉన్నాయి. ఈ 3 ఉపనదులు దామోదర్ నదిలో కలవడం వల్ల దామోదర్ నది నీరు పోయేసి వెస్ట్ బెంగాల్ తో వరదలతో ముంచెత్తి హూగ్లీ నదిని పూర్తి చేస్తున్నది. వరదలతో ఇబ్బంది పడుతున్నారు బెంగాల్ వాసులు. అందువల్ల ఒకప్పుడు దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అనేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతము బెంగాల్ దుఃఖదాయిని అనడం లేదు, బెంగాల్ వరదదాయిని అంటున్నారు. బెంగాల్ వరాలిచ్చే దాయిని అంటున్నారు. ఎవరిని? దామోదర్ నది. ఎందుకు బెంగాల్ వరాలిచ్చే దాయిని అంటే దామోదర్ నది పైన మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టారు. బహుళార్థక ప్రాజెక్ట్. భారతదేశంలో మొట్టమొదటి ప్రాజెక్టు బహుళార్థక ప్రాజెక్టు. అలా 4 ప్రాజెక్టులు ప్రతిపాదన 7 చేశారు, 4 కట్టారు. ఎప్పుడైతే 4 ప్రాజెక్టులు, కోనార్ నది పైన కోనార్ ప్రాజెక్టు, బరాక్ నది పైన బరాక్ ప్రాజెక్టు, పంచట్ పైన పంచట్ ప్రాజెక్టు, దామోదర్ నది పైన పంచట్ ప్రాజెక్టు, కోనార్, బరాకల్, పంచట్, తిలయ అనే 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల నీటిని స్టాప్ చేసేసి బెంగాల్ ఇబ్బంది పడకుండా వాటర్ అంతా స్టోరేజ్ చేసేసి వరద రాకుండా కాపాడుతున్నది ప్రస్తుతం. అందువల్ల బెంగాల్ వరదదాయిని అంటారు, ఒకడు బెంగాల్ దుఃఖదాయిని అనేవాళ్ళు. ఏ నదిని? దామోదర్ నది. దామోదర్ నది ఎక్కడ జన్మించింది? జార్ఖండ్ లో పలమావు కొండలు. సోన్ నది ఎక్కడ జన్మించింది? మధ్యప్రదేశ్లో అమరకంటిక్. ఎక్కడ జన్మించింది? అమరకంటిక్. అది యమునా నది ఎక్కడ జన్మించింది? ఉత్తరాఖండ్ లో యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించింది. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు మీరు? గంగా నది గురించి నేర్చుకున్నారు. గంగా ఏ రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నది, ఎలా చీలిక జరిగింది, ఎక్కడ సముద్రంలో కలిసింది, ఎన్ని ఉపాయాలుగా చీలింది, గంగా నదికి మరొక పేరేంటి అని జాహ్నవి, బంగ్లాదేశ్ లో పద్మ, ఇలా తెలుసుకున్నాము. 2 నదుల కలయికలు ఏర్పడింది. గంగా నదిని శుద్ధి చేయడానికి నమామి గంగా. తదుపరి నెక్స్ట్ ఇక్కడ గంగా నది అవుట్కట్ మ్యాప్ తీసుకున్నాము. గంగా నది అవుట్కట్ మ్యాప్ తీసుకున్నాము. ఈ విధంగా గంగా నదిని మీరు పరిశీలన చేయండి. ఒకవేళ ఎగ్జామినరు గంగా నది ఎడమవైపు ఉపనదులు పడమర నుంచి తూర్పుకు అమర్చండి అని ఎగ్జామినర్ అడిగంటే పడమర నుంచి రామ్ గంగా,
గోమతి, శారద, గాగ్రా, గండక్, కోసి, మహానంద. లేదు తూర్పు నుంచి పడమరకు అమర్చండి అని ఎగ్జామ్లో అడిగితే ఎడమవైపు నదులు తూర్పు నుంచి పడమరకు అమర్చండి అన్నాడంటే మహానంద, కోసి, గండక్, గాగ్రా, శారద, గోమతి, రామ్గంగా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ తర్వాత యమునా నది పరిశీలన చేద్దాం.